అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు అందరం మార్చి చదువుకుందాం. 100వ కీర్తన మొదటి నుంచి మార్చి చివరి వరకు చదువుకుందాం. 5 వచనాలు ఉన్నాయి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములను. ప్రభు సహాయం నిమిత్తమే చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమే తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నీ పాదాలకు వందనాలు. మరోసారి నీ పాస్తానికి వస్తున్నాం. నమ్మకమే తండ్రి, కృపను చూపించండి. నమ్మకమే తండ్రి ప్రభు నిలబడి దాసుని నిష్పై దాసుని నొప్పుకుంటున్నాను. సిలువ చాటు మరుగుపరచండి. ప్రభు నిన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవాలని మీరు కోరుతున్నారు. అట్టివారు కావాలని మీరు వెతుకుతున్నారు. ప్రభు మేము మీ ఆత్మతో సత్యంతోను ప్రభు నిన్ను ఆరాధించే సహాయం చేయమని, లేఖన భాగంతో మాతో మాట్లాడమని, తోడేనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభు చెప్పిన మాట సమరి స్త్రీతోని మరి ఏమని చెప్పినాడంటే, ప్రభువారు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు చెప్పినాడు. మరి దేవుడు మరి ఆత్మ దేవుడు. మరి దేవుడు ఎట్లా ఉన్నాడంట? దేవుడు ఆత్మ గనుక అన్నాడు ప్రభువారు. అంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు కనుక మరి ఈ దేవుణ్ణి మనము ఆరాధించడానికి చేరి వచ్చి ఉన్నాము. కీర్తన గ్రంథము 100వ కీర్తనలోకి మనం వెళ్ళినట్లయితే సమస్త దేశములారా అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు మరి ఏమని చెప్తా ఉన్నాడంటే, సమస్త దేశములారా అంటే మరి ప్రపంచంలో ఉన్న మరి ప్రతి ఒక్క దేశముతోనే చెప్తా ఉన్నాడు. ఏమని? యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అంటున్నాడు. అంటే ఉత్సాహధ్వని, మరి దేవునికి ఉత్సాహధ్వని చేయమని చెప్తా ఉన్నాడు. మరి దేశం అంటే దేశంలో ఉన్న మనుషులు, మరి ప్రతి ఒక్కరు కూడా కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా మరి దేవునికి ఉత్సాహధ్వని చేయమని చెప్తా ఉన్నాడు. అంతేకాదు మరి ఆయనను సంతోషముతో సేవించాలని ప్రభు మరి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అంతేకాదు ఎట్లా మరి ఉత్సాహగానం ఎట్లా ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి మనము రావాలి. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోష గానము చేసి మరి ఆయన సన్నిధికి రావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అంతేకాదు ఇందులో ఉన్న మొదటి తలంపు మనం చూసుకుందాం. మూడవ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మరి ప్రభు నమ్మని వారు చాలా మంది ఉంటున్నారు ఈ లోకంలో. దేవుని తెలుసుకోకుండా ఉంటున్నారు. దేవుణ్ణి తెలుసుకోవాలి. లోకంలో చాలా మంది మరి దేవతలు అనబడే వారు ఉన్నారు. నేనే దేవుణ్ణి అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మరి దేవుడు లేడని చెప్పేవారు ఉన్నారు. అయితే మరి ఇక్కడ లేఖనం ఏమో చెప్పబడుతుందంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మరి ఆయన ఏం చేసినాడు అంటే, ఆయన మనల్ని పుట్టించిన మనమే పుట్టలేదు కానీ, అంటే మనమే సృజించుకోలేదు కానీ, మనల్ని ఒకరు మరి సృజించినారు. మరి నాస్తికులు మరి అంటారు దేవుడు లేడని చెప్తా ఉంటారు. మరి ఆకాశ నక్షత్రములు భూమిని అంతటి కలిగేసిన ఈ అంతటిని చూచి ఏమని చెప్తారంటే దేవుడు లేడని అంటారు. అయితే ఇదంతా కూడా ఎలా కలిగింది? ఇదంతా కూడా ఎలా సృజించబడింది? మరి చూడండి,
మరి ఏదైనా ఒక వస్తువు, ఒక కారు కానీ, మరి బైక్ కానీ, ఏదైనా మరి ఒకరి చేత తయారు చేయబడుతుంది. తయారు చేయబడ్డప్పుడు అది మరి రోడ్డు మీదకి వచ్చి ఆ వాహనము ఒకరు ఉపయోగించుకుంటా ఉంటారు. మరి ఆ వాహనము ఒకరి చేత తయారు చేయబడిన తర్వాత అది ఉపయోగపడుతూ ఉంది. మరి ఇక్కడ మానవుని ఎవరు సృజించారు? చాలా మందికి, ప్రభు నమ్మని వారికి చాలా సందేహాలు ఉంటాయి. మరి ఏమని ఉంటాయంటే, నన్ను ఎవరు పుట్టించినారు, నన్ను ఎవరు సృజించినారు అనేది సందేహం కలిగి ఉంటారు. మరి ప్రభు వారు మనల్ని పుట్టించినాడు. మనకందరికీ మరి పరిచయమైనటువంటి భాగము ఆది కాండము 2వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే చూడండి, మొదటి అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చాలండి. దేవుడు ఎట్లా సృజించినాడు అంటే, తన స్వరూపమందు ఏం చేసినాడు? నరుణ్ణి సృజించినాడు. మానవునిగాను మరి మానవుని సృజించినాడు, స్త్రీగాను పురుషునిగాను సృజించినాడు. ఎట్లా సృజించినాడు అంటే, తన స్వరూపమందు. చూడండి, ఈ లోకంలో మానవుడు ఏం చేస్తా ఉన్నాడు? మరి ఒక చెట్టు తీసుకుంటా ఉన్నాడు, ఒక రాయిని తీసుకుంటా ఉన్నాడు, దాన్ని చెక్కుతా ఉన్నాడు, దానికి ఏం చేస్తా ఉన్నాడు? నమస్కారం చేస్తా ఉన్నాడు, దానికి సాగిలపడతా ఉన్నాడు. అది మనుషులు చేసినటువంటి మరి పనులు, మనుషులు చేసినటువంటి పనులు. అయితే దేవుడు మరి ఒక రాయి గాని ఒక చెట్టు గాని లేడు. ఎట్లా ఉన్నాడు? మనం ఎట్లా ఉన్నామో ఆయన అట్లా ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడో మనం అట్లా ఉన్నాం. అంటే ఆయన స్వరూపం కలిగిన వారమే మనం ఉన్నాం. అంటే ప్రభు ఎట్లా ఉన్నాడో తన స్వరూపం లెక్కనే మనల్ని ఏం చేసినాడంటే సృజించినాడు, పుట్టించినాడు. ఈ లోకంలో నేల మట్టిని తీసుకున్నాడు. మొదటి మానవుడు ఆదాముని నేల మట్టిని తీసుకొని ఏం చేసినాడు? మానవునిగా నిర్మించినాడు, నరుడుగా నిర్మించినాడు. వానికి నాసికారంధ్రములో జీవవాయువుగా నడు జీవించే మానవుడే అయినాడు మొట్టమొదటిగా. మరి జంతువులకి మరి ఆత్మ ఉండదు, మరి మనుషులకు ఉంది ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గర నుంచి వచ్చింది, మరలా దేవుని దగ్గరికి వెళ్తా ఉంది. మొట్టమొదటిగా దేవుని దగ్గర నుంచి వచ్చింది. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూడండి, ఇక్కడ మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. అంటే ఈ లోకంలో మరి ఆదాము మొట్టమొదటి మానవుడు, మరి అతని మట్టితో తయారు చేసినాడు దేవుడు. మరి ఏమన్నాడంటే, ఎప్పుడైతే పాపం చేసినాడో, ఎప్పుడైతే మరి తినకూడదని పండు తిన్నాడో, అప్పుడు మరి దేవుడు నరునికి ఏం ఆజ్ఞాపించినాడు? నువ్వు మట్టే కనుక తిరిగి మట్టిలో కలిసిపోతావని చెప్పినాడు. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావని చెప్పినాడు. మరి చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయము 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. చూడండి, మరి ప్రభువారు ఆదాముతో చెప్తా ఉన్నాడు ఏమని? నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. మరి ప్రతి ఒక్క మనుషుడు కూడా మరి మట్టిలో కలిసిపోతాడు, మట్టిలో ఒకనాడు కలిసిపోవాల్సిందే. మరి ఆత్మ అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది, మరి తిరిగి దేవుని దగ్గరికి మరలా వెళ్ళిపోతుంది. చూడండి, ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో మన్నైనది వెనుకటి వల్లనే మళ్ళీ ఏం చేస్తా ఉంది? భూమికి చేరుతా ఉంది. ఇదంతా కూడా ఈ మట్టి శరీరము మట్టిలోకి వెళ్ళిపోతా ఉంది. మరి ఆత్మ అనేది దేవుడు దయచేసినాడు, దేవుడు పెట్టినాడు. ఈ దేవుడు పెట్టిన ఆత్మ మళ్ళీ ఎక్కడ చేరుతా ఉంది?
దేవుని దగ్గరికి చేరుతా ఉంది, దేవుని దగ్గరికి వెళ్తా ఉంది. మరి చూడండి, ఈ లోకంలో జీవించిన ప్రతి మానవుడు కూడా మరి ఏ క్రియలు చేసినా, మంచి క్రియలు చేసినా చెడ్డ క్రియలు చేసినా మరి అవన్నీ కూడా తీర్పులోనికి వస్తాయి. ఇదే ప్రసంగి గ్రంథకర్త అంటాడు చూడండి 14వ వచనంలో, 12వ అధ్యాయంలో 14వ వచనంలో, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే గాని చెడుదే గాని తీర్పులోనికి తెచ్చును. చూడండి, మనం ఈ లోకంలో ఏ క్రియలు జరిగించినా ఏది మంచిదే, అది మంచిదే గాని, అంటే మంచి పనులు చేసినా కూడా చెడ్డ పనులు చేసినా కూడా అవన్నీ కూడా మరి ధవల సింహాసనం ఎదుట ప్రభు కూర్చున్నప్పుడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు మరి అక్కడ తీర్పులోనికి ఇవన్నీ కూడా వస్తాయి. మన హృదయ రహస్యములన్నీ కూడా దేవుడు బయటికి తీస్తాడు. మనం ఏ పాపం చేయలేదులే, మా తల్లిదండ్రులకు తెలియదు, మా కుటుంబ సభ్యులకు తెలీదు అని రహస్యంగా ఎన్నో పాపములు చేసినట్లయితే అవన్నీ కూడా దేవుని ఎదుట అక్కడ మరి కనబడతా ఉంటాయి. హృదయ రహస్యాలన్నీ కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. హృదయములో పాపములు చేసేటువంటి అన్ని కూడా దేవునికి తెలుసు. మనుషుల యొక్క కన్నులు కప్పి మనుషులు చూడడం లేదులే, తప్పించుకోపోవచ్చు, పాపం చేయొచ్చు అని అనుకున్నట్లయితే దేవుడు అవన్నిటి కూడా ఒక దినాన బయటికి తీస్తాడు. ఈ లోకంలో కన్నులు మూసినప్పుడు అక్కడ మనము ప్రభు సన్నిధానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని కూడా కనబడతా ఉంటాయి. మనం చేసే ప్రతి క్రియ కూడా అది మంచిదే గాని చెడుదే గాని మరి తీర్పులోనికి తేబడతా ఉన్నాయి. మరి మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరుతుంది, ఆత్మ దాన్ని తేజేసిన దేవుని ఎదుకు మరలా వెళ్ళిపోతా ఉంది. ఈ ఆత్మ ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచరో, ప్రభు రక్తం చేత కడగబడరో వాళ్ళందరూ కూడా తీర్పు, మరి నిత్యమైనటువంటి శిక్ష, మరి నిత్య తీర్పు అనేది అగ్నిగుండం భయంకరమైనది. అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి అక్కడ యుగములు మరి అక్కడ ఉండాలి. అంటే ఎవరైతే పాపములో ఈ లోకంలో జీవిస్తున్నారో, పాపములోనే మరి పుడుతున్నారో ప్రతి ఒక్క మానవుడు కూడా తీర్పు అనేది నిత్య నరకం అనేది ఉంటుంది. మరి పాతాళం అనేది ఉంటుంది కింద, ఆ పాతాళంలోనికి వెళ్ళిపోతా ఉంటారు. మరి ఇంకోటి తీర్పు ప్రభునందు చెప్పినాడు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువారు చెప్పిన మాట, నా మాట విని, అంటే ప్రభు చెప్పిన మాట విని మరి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా మరి తీర్పులోనికి రాక మరణంలో నుండి ఏం చేస్తారు, జీవంలోనికి ప్రవేశిస్తారు, ప్రభు రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. మరి ఆయన మాట వినాలి. ఈ లోకంలో ఆయన ప్రవక్తల ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, మరి పరిచారకుల ద్వారా కానీ, మరి సంఘం మరి ఇంకా అనేక దేవుని బిడ్డల ద్వారా ఎంతో సువార్త కానీ, దేవుని వాక్యం కానీ మరి ఈ లోకంలోనికి బయలు వెళ్తా ఉంది. ఎవరైతే ఈ యొక్క ప్రభు చెప్పిన మాటలు ఎవరైతే వింటారో, ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా తీర్పులో నుండి దాటిపోయి ఎక్కడికి వెళ్తారు, మరణంలోనికి జీవంలోనికి ప్రవేశిస్తారు, నిత్య జీవం పొందుకుంటారు. ఇది మరి నిత్య రాజ్యంలోనికి వెళ్ళిపోతారు ప్రభునందు విశ్వాసం వచ్చిన వారు. మరి ప్రభు మాటలు విన్న వాళ్ళు నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. మరి చూసినట్లయితే మనమే సృజించుకోలేదు, ఒకరు సృజించినారు. ఆయన ఎవరంటే యెహోవాయే దేవుడు. ఆయనను తెలుసుకోవాలి. మనం సృజించిన సృష్టికర్తను తెలుసుకోవాలి. మరి సృష్టికర్త అనే దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవా మరి తండ్రి, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన దేవుడు. కనుక దేవుడు ఏం చేసినాడు మనల్ని అంటే తన స్వరూపంలోని
మనం సృజించినాడు. దేవుడు మనల్ని సృజించి మనకు ఆత్మను అనుగ్రహించినాడు. మనం ఈ లోకంలోనికి జన్మింపజేసినాడు. ఇది మొదటి జన్మ. ఇది భౌతికమైన జన్మ. ఆత్మీయమైన జన్మ ఉంది. మరి ఆత్మీయంగా జన్మించాలి. నికోదేము వచ్చినాడు మరి యేసు ప్రభువు వారి దగ్గరికి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ నికోదేము ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు. మరి ధర్మశాస్త్రాన్ని కూడా పఠించినాడు. మరి బోధించే వ్యక్తి, ఆయన మరి పేరుగాంచిన వ్యక్తి. ఆ వ్యక్తి మరి దేవుని దగ్గరికి వచ్చినాడు, ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుని రాజ్యం చూడలేలని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము ఏమని చెప్పినాడు? ముసలి వాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భం మందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగా, యేసు ఇట్లా, నేను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మరి నికోదేము చెప్తా ఉన్నాడు ఏమని? మరి ముసలివాలైన మనుషుడు మళ్ళా తల్లి గర్భంలో వెళ్ళి మళ్ళా ఎలా జన్మిస్తాడు, ఈ రెండే ఏ విధంగా జన్మిస్తాడని అంటా ఉన్నాడు. మరి దేవుడు పరలోకం చెప్పే సంగతులు ఆయనకు చెప్పినాడు. పరలోక సంబంధమైన మాటలు చెప్పినప్పుడు మరి ఆయన నమ్మలేదు. రెండోసారి ఎలా జన్మిస్తారు? ఆత్మ మూలముగా జన్మించింది, ప్రభు మూలముగా జన్మించింది. శరీరేచ్ఛల వల్ల కానీ జన్మించలేరు, కానీ ఆత్మ మూలముగాను మరి దేవుని యొక్క వాక్యము ద్వారా, మరి అంతేకాదు దేవుని యొక్క మరి ఆయన మాట ద్వారా, ఆయన ద్వారా జన్మించి ఈ లోకంలో నూతన జన్మ కలిగిన వారమై మరి ఉంటున్నాం. మరి ప్రభునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, మరి క్రొత్త జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మూలముగా పుట్టిన వారము. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచినారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పిల్లలు, దేవుని మూలముగా పుట్టినవారు. శరీరేచ్ఛల వల్ల పుట్టలేదు, ఆత్మీయముగా జన్మించినారు, ఆత్మీయముగా పుట్టినారు కనుక ఇది ఆత్మీయమైనటువంటి జన్మ. కొత్తగా జన్మించాలి. శరీరం మూలముగా పుట్టింది శరీరమునే ఉంటుంది, ఆత్మ మూలము పుట్టింది ఆత్మనే ఉంటుంది. కనుక ప్రతి మనుషునికి 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైంది, ఒకటి శరీర సంబంధమైంది. మనం ఆత్మ సంబంధమైన జన్మించినాము. ప్రభు పిల్ల అవుటకు ఆయన అధికారం అనుగ్రహించినాడు. మనం ఆయన విశ్వాసం ఉంచి ఆయన వల్ల మనం ఈ లోకంలో పుట్టినాం, దేవుడని తెలుసుకున్నాం. ప్రభు రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయనే దేవుడని తెలుసుకున్నాం. ఆయన మూలముగా మనం పుట్టి ఉంటున్నాం. అయితే 2వ తలంపు మరి జ్ఞాపకం చేస్తాము. కీర్తన గ్రంథము 100వ కీర్తన, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము. చూడండి, ప్రభువారు దేవాది దేవుడు మనల్ని పుట్టించినాడు. ఆయన మూలముగా మనం పుట్టి ఉన్నాము. అది కాదు, మనము ఆయన వారమై ఉంటున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభునామం ముందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు కూడా ఆయన వారమే. మరి ఆయన వారమే, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మరి ప్రభువారు ఆయన కాపరే ఉంటున్నాడు, ఆయన ప్రధాన కాపరే ఉంటున్నాడు. ఆయన ప్రజలు, మనం ఎటువంటి వారము? గొర్రెలం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమే త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపేను. చూడండి, ఇక్కడ గొర్రెల వలె పోల్చినాడు. మనమందరం కూడా
గొర్రెలం, తప్పిపోయిన గొర్రెలము. మరి దేవుడు మనల్ని గొర్రెలుగా పోల్చినాడు. మనం ఆయన ప్రజలమై ఉంటున్నాము, ఆయన మేపు గొర్రెలమై ఉంటున్నాము. మనమందరం కూడా గొర్రెలమే. మరి ఇంకా ఆయన మేపు గొర్రెలమని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. అంటే దేవుడు వాక్యముతోని మనల్ని మేపుతా ఉంటాడు, అంటే పోషిస్తూ ఉంటాడు. మరి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఇలా వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయుచుండును. ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి ఒక్క గొర్రె కూడా మేత మేయుచుండాలి. అంటే ప్రభు ద్వారం నుంచి ఎవరైనా ప్రవేశించినట్లయితే రక్షించబడతాడు. రక్షణ ద్వారం నేనే అన్నాడు. ఈ ద్వారంలోనికి ఎవరైనా ప్రవేశించినట్లయితే వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. లోకంలో నుంచి రక్షించబడి మరి ఆయనలోనికి ప్రవేశించి, ద్వారంలోనికి ప్రవేశించి మరి రక్షించబడిన మానవుడిగా ఉంటున్నాడు. లోపలికి వచ్చు, బయటికి పోవచ్చు. ఆ యొక్క మనుషునికి ఏం చేస్తా ఉన్నాడు? మేత వేస్తా ఉన్నాడు. ఆత్మీయమైన జీవవాక్యము, మరి అంతేకాదు మరి జీవాన్ని మరి దేవుడు కలుగజేస్తా ఉన్నాడు. జీవాన్ని మానవునికి ఇస్తా ఉన్నాడు. కనుక అవి ఎన్నడూ కూడా నశించవు, అవి ఎన్నడూ కూడా చనిపోవు. జీవాన్ని కలిగి ఉంటాయి కనుక మరి ఎన్నడూ కూడా చనిపోవు. ఈ లోక సంబంధమైన మరి ఆహారము తింటా ఉన్నాం. మరి చెట్ల ద్వారా జీవం నుంచి వచ్చే ఈ యొక్క జీవముల ద్వారా మనం ఆహారము తింటా ఉన్నాం, మనం జీవిస్తూ ఉన్నాం. మరి దేవుడు జీవాన్ని ఇస్తా ఉన్నాడు. ఆత్మీయంగా ఆయన ద్వారా మరి ఈ జీవవాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? పోషిస్తా ఉన్నాడు. ఈ మేత మనము తింటా ఉన్నాం కనుక ఆయన మేపుతా ఉన్నాడు, మనల్ని కాపరై ఉంటా ఉన్నాడు, మనకి జీవాన్ని దయచేసినాడు. అంతేకాదు సమృద్ధిగా జీవాన్ని దయచేయడానికి కొరకై ఆయన మనకి ఏం చేస్తున్నాడు? దినదినము మనకి జీవాన్ని దయచేస్తా ఉన్నాడు. కనుక మనం ఎన్నడూ కూడా నశించం. ఆయన ద్వారా జీవాన్ని పొందుకున్నాం, దినదినము మేత మేస్తున్నాం జీవవాక్యము ద్వారా. మరి అంతేకాదు చూడండి, కీర్తన గ్రంథము 100వ కీర్తన 'ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉంటున్నాము. కృతజ్ఞతాస్తులు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఇక్కడ చూసినట్లయితే 3వ తలంపు మరి ఉత్సాహ గానము, తర్వాత కీర్తనలు మరి పాడాలి అని అంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 34వ కీర్తన, కీర్తన గ్రంథము 34 కీర్తన 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనున్నను. దావీదు చెప్తా ఉన్నాడు. దావీదు మరి అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి మరి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. దావీదు మరి సౌలు దగ్గర మరి పారిపోతూ ఉన్నాడు, మరి సౌలు తరుముతా ఉన్నాడు. అక్కడి నుంచి మరి భయంతోనున్నాడు. భయంతోను వచ్చి మరి అబ్యాతారు దగ్గరకు వచ్చినాడు. మరి మరి యాజకుని దగ్గరకు వచ్చినాడు. యాజకుని దగ్గర మరి సన్నిధానం రొట్టెలు తీసుకున్నాడు, తిన్నాడు. అక్కడి నుంచి మరి గాతు రాజైన దగ్గర మరి అబీమెలెకు నొద్దకు వచ్చినాడు. అబీమెలెకు నొద్దకు వచ్చినప్పుడు మరి సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలది అని మరి ప్రతిగానము మరి ఈయన కొరకే కదా చెప్పబడిన మాట అని అక్కడ ప్రజలందరూ కూడా గాతు రాజు దగ్గరికి చెప్పినప్పుడు గాతు రాజుకు భయపడ్డాడు. ఎవరు? దావీదు అటు మరణానికి భయపడ్డాడు. అటు పోతనేమో మరణము, ఇటు పోతనేమో మరణము. ఇప్పుడు ఏమి చేయాలి అని ఆయన ఏం చేశాడంటే భయపడిపోయినాడు దావీదు.
మరి ఎంతో 10,000 మందిని చంపినాడు. మరి యుద్ధంలో గొల్లియాతును చంపినాడు. ఇంత యుద్ధశారుడు మరి ఒక శత్రు దేశంకి వచ్చినాడు. శత్రు దేశంకి వచ్చి ఆ శత్రు దేశంలో భయపడతా ఉన్నాడు రాజుకి. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు వెనకపోయినా మరణమే, ముందుకు వచ్చినా మరణమే అని ఏం చేస్తా ఉన్నాడు? అతని ఎదుట మరి పిచ్చివాని వలె, వెర్రివాని వలె మరి ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. గోడల మీద పిచ్చి గీతలు గీస్తా ఉన్నాడు, పిచ్చి రాతలు రాస్తా ఉన్నాడు. మరి రాస్తా ఉంటే మరి ఈ పిచ్చివాడి నా దగ్గర అందరు కూడా బట్టలు కూడా అందరు తీసుకొని పోయి రాజు దగ్గర తీసుకుపోయినప్పుడు మరి రాజు అన్నాడు, ఈ పిచ్చివాడు నా దగ్గర ఎందుకు తీసుకొచ్చినారు? మరి తోలివేయండి, పంపించేయండి. పిచ్చివాడు నా దేశంలో, నా రాజ్యంలో ఉండకూడదని చెప్పినాడు. చెప్పగానే దావీదు అక్కడి నుంచి, ఆ భయంలో నుంచి బయటికి వెళ్తా ఉన్నాడు. అబీమెలెకు వద్ద నుంచి తోలివేయబడ్డాడు. మరి పంపించేసినాడు అబీమెలెకు పంపించేసినాడు. మరి పంపించేసి మరి అక్కడి నుంచి ఏమంటున్నాడు? అప్పుడు రచించిన కీర్తన అక్కడి నుంచి మరి తోలివేయబడ్డప్పుడు, పంపివేసినప్పుడు మరి అక్కడ రచించిన కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదని అంటున్నాడు. దావీదు అంటా ఉన్నాడు, నేను ఎల్లప్పుడు కూడా ఆయన మరి గొర్రెలు కాచేటప్పుడు కూడా, గొర్రెల్ని మరి అరణ్యంలో కాచేటప్పుడు కూడా, మరి ఇంట్లోనూ, తర్వాత తన యుద్ధానికి మరి వెళ్ళిన తర్వాత విజయోత్సవంతోనూ ఎల్లప్పుడు కూడా ప్రతి దినము కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా భయంలోను, భీతిలోను, తన యొక్క అన్ని సందర్భంలోనూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఎల్లప్పుడు కూడా యెహోవాను స్తుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నిత్యము ఉంది కీర్తి. నేను కీర్తన పాడుచు దేవుని స్తుతిస్తాను, కీర్తన పాడుచు దేవుణ్ణి ఆరాధిస్తాను. మరి దావీదు అంటా ఉన్నాడు, మరి కీర్తన గ్రంథము 41 కీర్తన 3వ వచనం, తనకు స్తోత్రారూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. దావీదు మరి ఇక్కడ గుంటలో పడిన, నాశనమైన గుంటలో నుండి, మరి జిగడగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్రారూపము కొత్త గీతము దేవుడు ఏం చేశాడంట? ఆయన నోట నుంచాడు. అంటే పడిపోయిన స్థితి, దొంగ నాశనకరమైన గుంటలో పడిపోయినాడు. ఈ పడిపోయి అందులో నుంచి మరి దేవుడు ఏం చేశాడు? ఆ గుంటలో నుంచి బయటికి తీసినాడు. మరి జిగటగల దొంగ ఊపిలో నుంచి దావీదుని ఏం చేసినాడు? బయటికి తీసినాడు. నాశనకరమైన గుంట, అది నాశనం చేస్తూ ఉంది. అంటే పాపములో మరి ఉన్న వ్యక్తి, నాశనంలో ఉన్న వ్యక్తి సాదృశ్యంగా ఉన్నాడు. అంతేకాదు మరి జిగటగల దొంగ ఊపి, మరి దొంగ ఊపి అంటే అరణ్యంలో అది కనబడదు, పైకి పచ్చగా ఉంటుంది, కనబడతా ఉంది. అక్కడ అడుగు పెట్టారంటే లోపలికి దిగిపోతూ ఉంటారు, ఎంతకి పైకి రారు. లోపలోనికి వెళ్తూ ఉంటారు కానీ ఎంత కూడా బయటికి రాలేరు. అందులోని కూరుకుపోయి అందులోనే ఉంటారు. మరి ఆ యొక్క దొంగ ఊపి పాపానికి సాదృశ్యంగా ఉంది, మానవుని యొక్క పాపానికి సాదృశ్యంగా ఉంది. ఎన్నిసార్లు కూడా పాపం నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేసినా కూడా ఆ పాపం అనేది పట్టుకుంటుంది. ఆ పాపం అనేది మరి బయటికి తీసుకురాలేదు. మరి దావీదు అంటున్నాడు, పాపములో నుంచి నన్ను బయటికి తీసుకొని వస్తేవి, పాపముల నుంచి విడిపిస్తేవి, పాపముల నుంచి నన్ను విడిపించినావు, నా నోటి నుంచి నాకు రక్షణ దయచేసినావు. మరి నా నోటును ఏముంచావంటే క్రొత్త గీతము. ఏముంచాడంట? క్రొత్త గీతం, క్రొత్త పాట ఆయన నోట ఉంచినాడు. ఆయన ఎప్పుడైతే ఉంచినాడో ఎల్లప్పుడు కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని ఆ యొక్క క్రొత్త పాట ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. క్రొత్త గీతము, క్రొత్త పాట. రక్షణ పొందిన మనమందరం కూడా మరి కొత్త పాట ద్వారా ప్రభు రక్షించిన మరి దానిని బట్టి మనము
మరి క్రొత్త గీతం పాడాలి. ఎన్నో పాటలు ఉన్నాయి మరి కీర్తన గ్రంథంలో, అవన్నీ కూడా మనకి వచ్చిన పాటలు ఉన్నాయి, రాని పాటలు ఉన్నాయి. మరి ఎన్నో ఒక కొత్త గీతం ద్వారా దేవుని ఆరాధించవాలి అని ప్రభు కోరుతా ఉన్నాడు. అంతేకాదు మనం రక్షించినాడు కాబట్టి రక్షణ ద్వారా ప్రభుని మరి ఆరాధించబద్దులమై ఉంటున్నాము. మరి చూడండి, ఒక మాట చూసుకొని మనం ముగింపులోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. మనల్ని దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఆయన యొక్క రక్తము చేత మనల్ని ఏం చేసినాడు? విమోచించినాడు. పాపము నుంచి విమోచించినాడు. మనము పాపం నుంచి విడిపించబడి మరి ఆయన స్వకీయ జనముగాను ఆయన యొక్క రాజ్యముగాను యాజకులుగాను దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు. దేవుడు విడిపించినాడు మన పాపం నుంచి. దావీదు ఏ విధంగా గుంటలో నుంచి పైకి తీసినాడు, మనల్ని కూడా మన పాపం నుంచి విడిపించినాడు. మన పాపం నుంచి విడిపించి తన యొక్క రాజ్యముగాను యాజకులుగాను దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు. యాజకులు అంటే దేవుని యొక్క మందిరంలో పరిచయం చేసేటువంటి వాళ్ళు, దేవుని యొక్క సేవ చేసేటువంటి వాళ్ళు, దేవునికి ప్రతిష్ఠుడు, దేవునికి ప్రతిష్ఠితుడు, నాజీరు చేయబడిన వ్యక్తి. అంతేకాదు దేవునికి సేవ చేసే వ్యక్తి, దేవుని ఆలయంలో పనిచేసే వ్యక్తి. ఇలాంటి వ్యక్తిగా మనం చేసినాడు, యాజకులుగా మనం చేస్తూ వచ్చినాడు. మనల్ని అందును బట్టి ప్రభుని ఆరాధించల బద్దులమై ఉంటున్నాము. ఇంకొక లేఖనం చూసుకుని కీర్తన గ్రంథం 100వ కీర్తన 1 ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములును. మనం ప్రభుని స్తుతించే వారంగా మనం ఉండాలి. అంతేకాదు ఆయన నామమును గణపరచాలి. ప్రభుని గణపరిచే వారంగా మనం ఉండాలి. యెహోవా దయాళుడు, ప్రభు దయాళుడు. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. దేవుని యొక్క దయను బట్టి మనము ఈనాడు బ్రతికి ఉన్నాం. దేవుడు దయ చూపించినాడు. నశించకూడదని, మనము లోకంలో కలిసిపోకూడదని దేవుడు తన యొక్క దయ కనికరము చొప్పున ఆయన చూపించిన కృపను బట్టి మనము నేటి దినమును బ్రతికి ఉంటున్నాం. ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన సత్యము తరతరములై ఉంటుంది. కనుక కొన్ని మాటలతోని ప్రభుని మనము ఆరాధిస్తాము. మనమందరం